హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి చకోడీలు అండి. బియ్యం పిండితో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకోండి. అదే గ్లాస్తో 1 గ్లాస్ మైదా పిండిని కూడా తీసుకోండి. 2 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాస్ మైదా పిండి తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టండి. ఈలోపు మనం ఎన్ని గ్లాసుల పిండి తీసుకున్నామో అన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. దీనిని స్టవ్ మీద పెట్టండి. నేను 3 గ్లాసుల పిండి తీసుకున్నాను, 3 గ్లాసుల వాటర్ వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేయండి. బటర్ అంటే బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోండి. అలాగే అందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా కొలిచి పెట్టుకున్న పిండిని వేసేయండి. అందులో కొంచెం సాల్ట్ కలుపుకొని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని ఆ పిండిని బాగా మరిగేటప్పుడు మాత్రమే వేయండి. ఒకసారి వేసాక కలుపుతూ ఉండండి, ఉండలు కట్టేస్తుంది. కరెక్ట్గా వాటర్ అయితే సరిపోతుంది. అలాగే శనగపప్పును కూడా కొన్ని నీటిలో నానబెట్టుకోండి. పిండి అనేది ఇలా ఉక్కుతుంది. దీనిని ఏదన్నా ప్లేట్లో సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మొత్తం పిండి కలిసేంత వరకు కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, చేయి కాలుతుంది. ఏదైనా కాటన్ క్లాత్కి తడి చేసుకుని పిండిని అనేది ఒత్తుకోండి. లేదు అంటే కూల్ వాటర్ పక్కన పెట్టుకుని చేతికి కొంచెం కొంచెం తడి చేసుకుంటూ కూడా ఒత్తుకోవచ్చు. అలా ఒత్తుకున్నా సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టు నొక్కుకోండి. పిండి అనేది మొత్తం కలిసిపోతుంది. పిండి మొత్తం ఈ విధంగా ఒత్తేసుకోండి. అలా ఒత్తుకున్నాక పిండి అనేది ఇలాగ ఉంటుంది. చూసారా, ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా వచ్చింది. ఏదైనా జంతికల గొట్టం ఉంటే తీసుకోండి. దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకుని చకోడీలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది. లేదు చేత్తో ఒత్తుకొని చుట్టుకుంటానంటే బాగా చేత్తో బాగా లావుగా కాకుండా అలాంటి సన్నంగా కాకుండా వీడియోలో చూపించినట్టు అలా ఒత్తుకుని చకోడీలుగా చుట్టేసుకోండి. గొట్టంతో వేసిన దానికన్నా ఇలా చేత్తో ఒత్తుకొని చేసుకున్న చకోడీలు అయితే బాగుంటాయి. ఎక్కువ ఉంటే జంతికల గొట్టంతో వేసుకోండి. లేదు అంటే చేత్తో ఒత్తుకుని చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ముందు నానబెట్టుకున్న శనగపప్పులో నీళ్ళన్నీ తీసేసి కొంచెం సేపు ఆరబెట్టండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వాటికి మనం చేసి పెట్టుకున్న చకోడీల్ని పప్పుకి అంటించుకోండి. లేదు అంటే చేత్తో ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. చకోడీలను అయితే ఈ విధంగా చేసేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టండి. అలాగే ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ అనేది బాగా మరగనివ్వండి. నూనె బాగా మరుగుతున్నప్పుడు చకోడీల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లేదంటే విడిపోతాయి, లేకపోతే అంటుకుపోతాయి. చకోడీలు అన్నీ వేసేసాక వెంటనే కలుపుకోకండి. ఒక 2 లేదా 3 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అలాగే హై ఫ్లేమ్ మీద పెట్టి వేపకండి, మాడిపోతాయి. వేసేటప్పుడు హై ఫ్లేమ్ మీద, వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది.
అలాగే అవి వేగాక ఏదైనా టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసుకోండి. ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఆ వాయి అయిన తర్వాత ఇంకో వాయి వేసేసుకోండి. అలాగే అవి కూడా వెంటనే కలుపుకోకుండా కొంచెం సేపు ఆగి కలుపుకోండి. చకోడీలు అనేవి వేగాయి అంటే సౌండ్ అనేది వస్తుంది. సో వేగాక దింపేసుకుంటే సరిపోతుంది. అలా చకోడీలు అన్నీ వేపేసుకోండి. కానీ వేగడానికి టైం పడుతుంది, కానీ వేగాక టేస్ట్ బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.